మీరు లాస్ట్ ఎపిసోడ్లో అయితే చూసేసి ఉండరు. మనమైతే హల్క్ సూట్ అయితే స్టీల్ చేస్తాం. అది ఎందుకంటే మన డోరేమాన్ గడి వల్ల అయితే మీరు పార్ట్ 1 మీరు కనుక పార్ట్ 2 ఇది కనుక చూస్తుంటే మీరు ఫస్ట్ పార్ట్ 1 చూడండి. అప్పుడు మీకు అర్థమవుద్ది ఈ హల్క్ సూట్ ఎందుకు స్టీల్ చేస్తున్నాడు మొత్తం. మీరైతే అది చూసేయండి తొందరగా. హల్క్ సూట్ ఎక్కడ దాచిపెట్టాడబ్బా? ఇంట్లోనే పడతారు వాళ్ళు సూట్స్ ఇండియన్ లో. ఇక్కడ అక్కడ కనపడట్లేదే హల్క్ సూట్. అరే కనపడట్లేదు, కనపడు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. మనము పైన ఏమైనా పెట్టుంటారు వాళ్ళు. పైన ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి? ఎవరు మాట్లాడేది? నువ్వు ఎవరివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవును, ఎవరు మాట్లాడేది? నేనే, ఛాలెంజ్ గురు. ఛాలెంజ్ గురువా? ఈ పేరు నేను అక్కడ వినలేదే. ఇంతకే నీకేం కావాలి? నేను హల్క్ సూట్ స్టీల్ చేయడానికి వచ్చా. నీకు హల్క్ సూట్ కావాలంటే నేను చెప్పిన ఛాలెంజ్ చే. నీకు హల్క్ సూట్తో పాటు నీ ఇంటికి పంపించేస్తా. సరే, ఏం చేయాలో చెప్పు. నువ్వు మిలిటరీ బేస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న హెలికాప్టర్ స్టీల్ చే. హెలికాప్టర్ స్టీల్ చేసి ఎక్కడ పెట్టాలి? ఈ ఇంటి ముందు పెట్టు. సరే, ఆ పని చేస్తున్నా నేను. తొందరగా చెయ్యి. ఛాలెంజ్ గురు అంటే గైస్ మాట్లాడేది. మనమైతే మనకు కలిగిన హల్క్ సూట్ కావాలంటే మిలిటరీ బేస్లో హెలికాప్టర్ స్టీల్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ దగ్గరలో కారు కూడా కనపడట్లేదే. మనమైతే ఇక్కడ ఒక ఐరన్ మ్యాన్ కార్ అయితే ఉంటుంది కదా, ఐరన్ మ్యాన్ కార్ తీసుకొని వెళ్ళిపోదాం. మనం ఎక్కడే పెడతాడు ఐరన్ మ్యాన్ కారు. డోర్ డ్యామేజ్, డోర్ ఓపెన్ ఉంది, కొంచెం డ్యామేజ్ అయినట్టుంది కారు. మనమైతే అది చేద్దాం తొందరగా. టైంకి అవెంజర్స్ ఇంట్లో లేరు, బయటికి అయితే వెళ్ళారు అనమాట. ఇలా ఫోన్ చేసి అడిగా. హెల్ప్ సూట్ అయితే ఇంట్లోనే పెట్టారంట. మనమైతే తొందరగా వెళ్ళి ఆ హెలికాప్టర్ స్టీల్ చేసుకొని తెద్దాం గైస్. ముందే ఉంటుంది. ఇప్పుడు ఏ కంటూ ఫైట్ చేయాలి? ఇంకా క్వశ్చన్స్ మనకి. మనం ఇంకా ఆర్పీజీతోనే ఫైట్ చేసేద్దాం గైస్. ఒక హల్క్ సూట్ అంటే చాలా ఈజీ అనుకున్న స్టీల్ చేయడం. ఒక టాస్క్ అయితే ఉంది మనకి. ఈ టాస్క్ డేంజరస్ టాస్క్ ఎలా తెలిసి. మనమైతే ఇక్కడికి వచ్చేసాం. మన షూటర్లో ఎక్స్పెక్ట్ మనకంటే ఎక్కువ షూట్ చేసేవాడే లేడు ఇక్కడ. ఓకే, ఇక్కడ పార్క్ చేద్దాం. వాళ్ళు చూడరు. ఓకే, కింద పడిపోయాం గాయ్స్. ఓకే అమ్మ. ఓకే గాయ్స్, నాకేం కాలేదు. ఫస్ట్ మనం ఆర్పీజీ తీసుకొని వెళ్దాం. ఎక్కడున్నారు? రా, నీ ఎదురుగానే కాలుస్తాను రా మిమ్మల్ని. హెలికాప్టర్ స్టీల్ చేస్తా. హెలికాప్టర్ స్టీల్ చేసి ఆ ఛాలెంజ్ గురికి అయితే చెప్పిన ఛాలెంజ్ అనమాట ఇది. రాండి తీసుకున్నాం. అయిపోయారు ఒకళ్ళు అప్పుడే. ఓకే గైస్, మనమైతే ఫైట్ చేస్తున్నాం. కొంచెం ముందుకెళ్ళి అక్కడ షూట్ చేద్దాం. అది అరే వీడికేం కావట్లేదు. గోడ కూడా పడుతుంది. వాడిని అక్కడ ఉంది ముందు గైస్. వాళ్ళు డిడ్ అయిపోయాడు. ఏడైతే రావట్లేదు గైస్. స్నైపర్తో చూద్దాం ఇంకక్కడైనా ఉన్నాడేమో. ఒక్కసారి గురి తీసి చూద్దాం గైస్.
కొంచెం పైన ఎవరైనా ఉన్నారు. ఓకే, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. ఓకే ఓకే, ఇక్కడ ఒకడు ఉన్నారు. స్నేహితుడు ఓకే తొందరగా AK-47. ఓకే, అక్కడి నుంచి కాలుస్తున్నారు అనుకున్నా. ఇక్కడ నుంచి కాలుస్తున్నాను. మనమైతే గన్ పెట్టేసి తొందరగా హెలికాప్టర్ అయితే తీసేసుకుందాం. ఓకే, ఇక్కడ హెలికాప్టర్ ఉంది. ఈ హెలికాప్టర్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. మనము తీసుకొని వెళ్ళి అక్కడ ల్యాండ్ చేయాలి. మనము తొందరగా తీసుకొని వెళ్దాం. హెలికాప్టర్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. పదండి గైస్. ఓకే, ఇక్కడ హెలికాప్టర్ అయితే ఉంది, ఎక్కుదాం. ఓకే, ఎక్కేసాం. ఓకే, మనమైతే వెళ్ళి ల్యాండ్ చేద్దాం. తొందరగా తీసుకొని వెళ్ళిపోదాం. కార్ అయితే అక్కడ పెట్టాం, ఏం కాలే. కార్ అయితే ఇక్కడ వదిలేసి అయితే వెళ్ళిపోదాం. ఏమైతే ఇంత దగ్గరగా ఉన్న ఇల్లుకి హెలికాప్టర్ తీసుకొని వెళ్తున్నాం అంటే నేను నమ్మడానికి పోతున్నాను గైస్. నడుచుకుంటూ అయినా వెళ్ళిపోవచ్చు కదా గైస్. మనం అయితే ఇంత దగ్గరగా ఉంది ఇల్లు. మిలిటరీ బేస్ పక్కనే ఉంది గైస్ ఈ ఇల్లు అయితే. కొంచెం ముందుకు ల్యాండ్ చేద్దాం. కరెక్ట్ స్పేస్ చూడాలి. కరెక్ట్గా ఇంటి ముందు పెట్టమన్నారు ఛాలెంజ్ గురు. ఎటువైపు ఇక్కడ పెడదాం. ల్యాండ్ ల్యాండ్ ల్యాండ్. మనమైతే తొందరగా దిగుదాం. ఛాలెంజ్ గురు, నేను ఈ హెలికాప్టర్ తీసుకొని వచ్చా. ఛాలెంజ్ పూర్తి చేసా. ఇంకొక ఓకే, అరే హెల్ప్ చూడటం మనం వచ్చేసాము. ఇప్పుడు డోరేమోన్ చూపిద్దాం. ఓకే, మనం నడుచుకుంటే వెళ్ళడం కష్టంగా ఉంది గైస్ ఈ సీట్, కానీ పర్వాలేదు గైస్. ఈ డోరేమోన్ కూడా ఎక్కడికి వెళ్ళాడు? మనం కొంచెం ఫోన్ చూద్దాంలే వీడియో వచ్చేంత వరకు. డోరేమోన్ వచ్చేవారా? అరే డోరేమోన్, హెల్ప్ షూట్ లేకపోతే ఏదైనా చేయొచ్చు అన్నావు కదరా. ఇప్పుడు చూడరా, మన కార్ ఎలా బ్లాస్ట్ చేస్తాను. ఇదిగో హెల్ప్ షూట్ వేసుకున్నాను రా నేను. ఇప్పుడు చూడరా, ఇప్పుడు ఎలా గుద్దుతాను, ఎలా ఎగిరిపోద్దు చూడు. కాల్ ఇద్దిరా, షూట్ ఉంది కాబట్టి వేసాను రా. డోరేమోన్ ఇನ್ನು గుద్దుకుతాడు అది. ఒరే నన్ను పరిగెడుతున్నావు ఏంట్రా ఆడాడే. సరే భయం వేస్తుందన్నా, బాగానే చేస్తావులే. సరే, ఈసారి నుంచి ఇలా చేసావు అనుకో నీకుంటది. ఈసారి సరే అన్నా, వదిలే ప్లీజ్.